అవివాహితలే అర్హులట. అందుకని అన్నగారు సుభద్రను పంపిస్తామన్నారు. అవును అమ్మాయి, ఆయన తపస్సంపన్నులైన మహానుభావులు. శ్రద్ధాభక్తులతో వారికి స్వయంగా సపర్యలు చేసి అనుగ్రహం సంపాదించమ్మా. సంపాదించితే నీ మనోరథం ఈడేస్తుంది. అవును వరదలా, మీ అన్నగారు ఏం చేసినా నీ మేలకేనమ్మా. పూజా ద్రవ్యాలు తీసుకుపోదు కదా. అభివాదనం స్వామి. మా తపస్సును భంగము చేసి మా నిష్టను పరీక్షించవచ్చిన మోహినివా? బలరామ సోదరిని. ఓ కళ్యాణమస్తు. సుభద్రవేనా నీవు? అవును స్వామి. అన్నలు తమ సేవకే పంపించారు. తమ ధ్యానానికి అంతరాయం కలిగించానేమో. లేదు లేదు, పరిపూర్ణమైనది. ఇవిగో పూజా ద్రవ్యాలు. అరకొరలుంటే ఆనతివ్వండి, వెళ్ళి తీసుకొస్తాను. అక్కర్లేదు. నీవు మా సమక్షమున ఉండి సపర్యలు చేస్తూ ఉంటే సర్వము ఉన్నది. ఏమిటా ఆలోచన? తమను ఒక్క మాట అడుగు, సంకోచం ఎందుకు? ఏం లేదు. తమరు ఏ దేశాలు సందర్శించారు స్వామి? నారాయణ, ఒక్కటేమిటి, శ్రీకూర్మం మొదలు గోకర్ణం వరకు, సేటు మొదలు సీతాచలం వరకు మేము తిరుగని దేశమే లేదు, తిలకించని ప్రదేశమే లేదు. అలాగా స్వామి. మీరింద్రప్రస్థము కనినారా, పాండవుల సూచినారా, సుఖులై వారందరూ ఒక చోనున్నారా, వీరాగ్రగణ్యం నరు కానరుగా, కానకే మా తీర్థయాత్రలో పార్థుని కలుసుకున్నాం. నిజంగానా? ఎక్కడ చూశారు స్వామి? కోమలి ఈ గతిన్ మది దిగుల్పడి పల్కెదవేలా, నిర్జర గ్రామణి సూను మీరెతట కంటిరో ఎంటివి, కన్న మాత్రమే ఏమని చెప్పవచ్చు. ఒక ఇంచుక భేదము లేక ఆయనే మేమై ఉన్నవారము సుమీ, వికటాంబుజ పత్రలోచన గోకర్ణ క్షేత్రంలో ఇరువురము ఒకటిగానే దేవతా సేవలు, క్షేత్ర స్నానాలు చేశాం. మరి మీతో రాలేదే? ఇక్కడికి రారా? అటే వెళ్ళిపోతా ఉన్నారా? ఆవేదనతో తరచి తరచి వివరాలు అడుగుతున్నావు. ఆయన మీద నీకెందుకీ అభిమానం? ఆయనకు నీకు గల సంబంధం సన్నిహిత బంధమే స్వామి. ఎగుభుజంబులవాడు మృగరాజమత్యంబు పుడికి పుచ్చుకొను నిన్నడుమువాడు, నెరివెండ్రు కలవాడు నీలంపు నికరంబు మెరుగుతా మనసాయ మేనివాడు, గొప్ప కన్నులవాడు కోదండ గుణకిణాంకములైన ముంజే తుల మరువాడు, భవి
సొబగువాడు వావి మేనత్త కొడుకు కావలయు నాకు అర్జునుండు పరాక్రమోపార్జునుండు వావి మేనత్త కొడుకు కావలయు నాకు. నీ మనస్సు మాకిప్పుడు అర్థమైనది సుందరి. నీ వలనే పార్థుడు కూడా అనంత విరహతాపంతో అసురుసురవుతున్నాడు, తప్పిస్తున్నాడు. ఆ, కావి పుట్టంబు జడలు అలంకారములుగా నీ మనోహరమూర్తినే నిల్పి మదిని నీ కృపా వీక్షణము కోరి నిష్టతోడ జపము సల్పుతును నాడు సవ్యసాచి. ఆ ఆ ఆ నా కోసాన రాజభోగాలన్నీ త్యజించి సన్యాసం పుచ్చుకున్నారా? వేసవ మాత్రమే. మేము కలుసుకుంటామా? నా నోములు ఫలిస్తాయా స్వామి? నిస్సందేహము. స్వాములు సాముద్రిక శాస్త్రంలో నీతులు. ఏది చేయి చూడండి. నారాయణ, చేతిలో కళ్యాణ రేఖలు కొట్టవచ్చినట్టు కనిపిస్తూ ఉన్నాయి. త్వరలోనే కోరిక సిద్ధిస్తుంది. ఆహా ఆహా, చిగురుల వంటి ఈ చేతులు, సంపెంగ మొలకల వంటి ఈ అంగుళులు పట్టగలిగిన నరుడు అదృష్టవంతుడు. స్వామి, మా వంటి తేజోమూర్తి సాహసేనిని వరించెనులే. స్వాములు సర్వసంగ పరిత్యాగులని మా అన్నలు భ్రమించారు. కాదు, మీరు సామాన్య నరులే. నరుడని, కానీ సామాన్యుడను మాత్రము కాదు. బ్రహ్మలిఖితము తప్పదులే. నారాయణ.